వెల్కమ్ బ్యాక్. ఇక తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టారా కేసీఆర్ అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారిన విషయం తెలిసిందే. టీడీపీకి చెందిన సండ్ర వెంకట వీరయ్య కూడా మారాడు. అయితే ఇదే బాటలో మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం లేపుతుంది. నిజంగా ఉన్నారా ఎవరు ఆ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు? రవి గారు, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అధికారం కూడా అవును మేము తప్పు చేసాము, చేస్తే ఏం చేస్తారు, మేము అదే చేస్తామని. మా దగ్గర నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, మొన్ననే కదా జరిగింది, ఆ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు కౌన్సిల్ అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి, దాంట్లో ఓట్లు కావాలా. మాకు ఇంతకుముందు 21 ఓట్లు ఉంటే ఒక ఎమ్మెల్సీ వస్తారని మా దగ్గర సంఖ్యాబలం ఉంది, మీరు ఎందుకు 5 ఎమ్మెల్సీలకు ఇచ్చారు, మీకు 4 ఎన్నికలు కావడానికి ఉంది అనే విషయం మీద కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. ఇంతలోనే ఏం చేశారు, ఎన్నికల డేట్ 12వ తారీఖు. ఈ లోపలనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ట్రైబల్ ఎమ్మెల్యేస్ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి లెటరు సీఎం చెప్తూనే ఉన్నారు కదా. ఇది రోజు జరిగేటటువంటి ఒక మీరు ఒక్క విషయం మాట్లాడతాను ఇక్కడ, పార్టీ మారడం తప్పంటారా? నేను ఒక్క విషయం చెప్తాను. కొనుగోలు చేయలేదు మేము, మా దగ్గర డబ్బులు లేవు, మేము ఖర్చు పెట్టలేదను అని చెప్తే మొన్న 2018 అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్స్కి డబ్బులు లేక ఇతర ఇది మందు కానీ ఇంకా వేరే ఏర్పాట్లన్నీ ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ పార్టీ చేయకుండా జరిగిందా? మీరు చేయలేదా? మేము చేయలేదని మీరు కూడా చేశారని చెప్తున్నారు కదా. చెప్తున్నారు మేము అసలు అదంతా ఓకే. ఇప్పుడు నేనేమంటాను, కొనలేదంటే మీరు మాట్లాడుతూ కొన్నారన్నారు కదా, దానికి ఎగ్జాంపుల్ నిన్న కేటీఆర్ చెప్పాడు. రేవంత్ రెడ్డిని మీరు కొన్నారా, కొండ విశ్వేశ్వరరెడ్డిని మీరు కొన్నారా, ఎమ్మెల్సీని మీరు కొన్నారా మొన్న జరిగిన? మరి మీరు కొనలేదే, మేము కూడా కొనలేదు అంటున్నారు కదా. వీళ్ళని కొంటారు అని చెప్పడానికి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఆ ఎలక్షన్ అప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలని కరెక్ట్గా ఆ టైంలో మా దగ్గర నుంచి పక్కన తీయాలంటే ఏం చేస్తారనేది మామూలు ప్రజలుగా ఎప్పుడు కొంటారు? వార్డు మెంబర్ను మామూలు టైంలో కొంటారా? ఎప్పుడు కొంటారు? సర్పంచ్కి ఉప సర్పంచ్కి ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు తీసేది, లేకపోతే ఏమంటారంటే కాంగ్రెస్ భవిష్యత్తు లేదు కాబట్టి మేము వెళ్తున్నామని చెప్పారు. మీరు కూడా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు 50 లక్షలు ఇస్తామని చెప్పి ఆశ చూపారని చెప్పేసి మొన్న వాళ్ళు ఏమి చెప్పాలనేది కూడా వాళ్ళే తయారు చేసి వీళ్ళతో చెప్పిస్తున్నారని చెప్తున్నాం, వీళ్ళే రాయించి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంత ముందు జరిగింది, ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది. మరొక 5-6 లైన్లో, 5-6 కాదు చాలా మంది ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఏంటి మరి ఇప్పుడు కాపాడుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఏం చేయబోతుంది? జరిగిపోయిందని అప్పటికప్పుడు ఏమి చేయలేని పరిస్థితి ఉన్నా దీనికి వడ్డీతో సహా రేపు ఇదే టీఆర్ఎస్ పార్టీలో పెద్ద భూకంపం వస్తే అప్పుడేమైంది? మొన్నటి ఎన్నికల్లో కూడా మీరు అలా అన్నారు, రేపు ఎన్నికల్లో ఎలా ఉంటది అనేది టైం వస్తుంది కదా. నువ్వు నేర్పిన విద్య వేరే వాడే నేర్చుకుంటారు. ఇప్పుడు లేదు, వీళ్ళు అంటున్నారు మీరే నేర్పిన విద్యనని. ఇప్పుడు ఈ విద్య ఎవరు నేర్పారో, టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యేలని కాంగ్రెస్ నుంచి, ఎమ్మెల్సీలని కాంగ్రెస్ గతంలో 2008లో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే కోసం కాసానికి జ్ఞానేశ్వర్ ఎమ్మెల్సీ కోసం మీరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోలేదని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు గుర్తు రాలేదని వారు ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించే అధికారం కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు లోపల చెప్పండి దేనికోసం లోపరుచుకున్నారు? అరే కేటీఆర్ సంగతే కదా నేను చెప్పాను. ఇది ఒక శాడిస్ట్ ఏ రకంగా ఒక రైలు పడిపోతే ఆయన రైలు పట్టాలు తీసి వాళ్ళు ఏడుతుంటే చూసిన విన్నట్టు రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారు కదా మొన్న. అది ఏం మాట్లాడారు? ఏం మాట్లాడారంటే ఓటమి ఏదైతే ఓటమి పాలు అయ్యామో ఆ నాయకత్వం తోటి ముందుకెళ్తే మనం వెళ్ళలేము ఇది అని చెప్పేసి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడా. మీరు అడిగేదానికి ఏమైనా సంబంధం ఉందా? ఆయన మా పార్టీ అంతర్గతంగా జరిగిన ఎన్నికల రిజల్ట్ మీద మాట్లాడాడు, అంతేగాని ఈ వెళ్ళిపోయిన ఎమ్మెల్యేల గురించి మీరు అడిగారు. ఇప్పుడు దానికి ఏదో రాజగోపాల్ రెడ్డి ఏమన్నా వెళ్ళిపోయిన కూడా మాట్లాడారు కదా రవి గారు. రాజగోపాల్ రెడ్డి అని మీరు ఎందుకన్నారు? ఇప్పుడు ఎందుకంటే మాట్లాడారు కాబట్టి ఏమని మాట్లాడాడు? ఈ పోయిన వాళ్ళు కరెక్ట్ పోయారు,
వీళ్ళది ఏం లేదు అని చెప్పాడా? ఓడిన నాయకత్వంతో ఉంటే ఇట్లాగానే ఉంటది. కాంగ్రెస్ పార్టీ ఉండి కూడా లాభాలని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఇవాళ ప్రజలే మొత్తం టీఆర్ఎస్ పార్టీని ఓన్ చేసుకుంటా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎన్నికలు, రేపు రాబోయే లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఇవే చివరి ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవాళ భయం అవుతుంది. నాకు అర్థం కాదు. మీకు మెజార్టీ ఉన్నాక మరి మీకేం అవసరం పట్టదు వీళ్ళ ఎన్నికలు? వాళ్ళు స్వచ్ఛంగా వస్తున్నారు. మేము టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి పరిపాలన చూసి వస్తున్నాం. ప్రజలకు మేము సేవ చేయదలుచుకున్నాం. టీఆర్ఎస్ పార్టీ వల్లనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, మా నియోజకవర్గాలు అభివృద్ధి జరుగుతారనే ఉద్దేశంతో బలవంతంగా మేము తీసుకోవట్లేదండి రాజేష్ గారు. వాళ్ళే స్వచ్ఛందంగా మా పార్టీలోకి వచ్చారు. మీ ఎక్కడ వాళ్ళు మా పార్టీ నాయకులు వారి ఇళ్ళకి వెళ్ళి ఆహ్వానించిన సందర్భాలు లేవు. ఇప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారని చెప్పగలిగేటటువంటి తెలివి లేనటువంటి ఎమ్మెల్యేల ముందు కేటీఆర్ గారు ఇంకొక 2-3 ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూర్చొని వారు చెప్పిన తర్వాత మీరు చెప్పాలా? ఏంటి స్వచ్ఛందంగా చెప్పేది? మీరు చెప్పలేరా? మేమే పోతున్నాం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం, టీఆర్ఎస్ పార్టీలో చేరుతాం, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం చెప్పి వాళ్ళు ఇద్దరు లెటర్లు రాసి సంతకాలు పెట్టిరు. వాళ్ళు పెట్టిన తర్వాతనే కదా కేటీఆర్ గారు స్పందించింది. ఇది ఒక సీక్రెట్ ఆపరేషన్. దాంట్లో 2 చేసాము, ఇంకా ఉన్నాయని అంటున్నారు. అంటే ఉన్నాయా లేవో అని చెప్పాలంటే మా దగ్గర ఎక్కడుంది ఉన్నాయని చెప్పడానికి? లేవని అసలు ఈ 2 కూడా ఉన్నాయని మేము చెప్పడం లేదు. వాళ్ళే దీన్ని చేసి ఏం చెప్తారు? రాజేష్ గారు, మీకు గుర్తుందా లేదా, ఒకరోజు మనం ఇదే టీవీలో ఎలక్షన్స్ టైంలో టికెట్స్ ఇచ్చే టైంలో నేను చెప్పాను మీకు, టికెట్లు అమ్ముకుంటున్నారు, రేపు వాళ్ళు ఎమ్మెల్యేలు కొనుక్కుంటారు అన్న విషయం మీకు ఆ రోజు చెప్పాను. ఇవాళ వీళ్ళు 50 లక్షలు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తా ఉన్నారు, ఎమ్మెల్సీ కోటేస్తాను, మరి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా ఎక్కువ ఇచ్చారా ఏంటి అనేది మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ డెవలప్మెంట్ అంటున్నారు, డెవలప్మెంట్ చూసి వెళ్తున్నాం అంటున్నారు. అంటే ఇవాళ లాస్ట్ 4.5 years డెవలప్మెంట్ చూసినాకే కదా మీరు కాంగ్రెస్ టికెట్ మీద నుంచి గెలిచింది. ఇవాళ సడన్గా అంటే ఇప్పుడు దాకా గవర్నమెంట్ కూడా ఇంకా కంప్లీట్గా ఫార్మేషన్ కాల, ఇప్పుడేం డెవలప్మెంట్ కనపడింది సడన్గా? ఇంతవరకు మంత్రిమండలే శాంతం కంప్లీట్ వేసుకోలేదు కదా రాజేష్ గారు, ఇంకా 6 పెండింగ్ ఉన్నాయి కదా. అసలు ఇప్పుడు దాకా ఏ పరిపాలన జరగలేదు కదా. అంటే ఇప్పుడేం డెవలప్మెంట్ కనపడింది నాకు అర్థం కాల. ఇప్పుడు లాస్ట్ టైం కనపడిన డెవలప్మెంట్ ఏదైనా ఉండుంటే అప్పుడే మీరు కాంగ్రెస్ టికెట్ తీసుకోకుండా ఇంకోటి పార్టీ అంటున్నారు. అవును, అంటే 4.5 సంవత్సరాలు మీరు చూశారు, అక్కడ జరగలేదని తెలిసి మీరు కాంగ్రెస్ టికెట్ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి డెవలప్మెంట్ కనపడుతుంది, ఆ డెవలప్మెంట్ కోసం అంటున్నారు. ఇప్పుడు December 11th నుంచి ఇప్పటిదాకా మంత్రిమండలే మొత్తం వేసుకోలేదు ఈ ప్రభుత్వం. ఏ డెవలప్మెంట్ కనపడింది? అసలు ఏం జరిగింది? ఇవాళ ఏమన్నా డెసిషన్స్ తీసుకోవటం కానీ ఇంప్లిమెంటేషన్స్ చేయటం కానీ ఏమన్నా జరిగిందా? 11th నుంచి ఇప్పుడు దాకా ఏమీ జరగలేదు కదా. ఎందుకు? సో ఇట్ ఈస్ అ మాకరీ ఆఫ్ డెమోక్రసీ. ఒక రకంగా చెప్పాలంటే మనం ప్రజలకి అన్యాయం చేస్తున్నాం. ఒకటి, ఇవాళ రూలింగ్ పార్టీతో పాటు అపోజిషన్ స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే అపోజిషన్ స్ట్రాంగ్గా ఉంటే వాస్తవంగా ప్రజలకి మనం మంచి చేయగలుగుతాం. ఎందుకంటే మనం నిలదీయగలుగుతాం ప్రభుత్వాన్ని. వాళ్ళు ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలయ్యేటట్టుగా నిలదీయగలుగుతాం. కానీ అపోజిషనే లేకుండా చేస్తామని కనుక ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఇది మంచిది కాదు, డెమోక్రసీకే మంచిది కాదు. రేపు ప్రజలు ఏదో ఎవరిని రమ్మని చెప్పి బలంతా పెట్టట్లేదు కదా, వాళ్ళు వస్తున్నప్పుడు మేమేం చేయాలన్నట్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎవరైనా చెప్పేది అదే చెప్తారు. ఎవరు పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళ సంసారాలు చేయకూడదు అన్నట్టుగా ఉంది. వాళ్ళు వస్తుంటే నేనేం చేయాలని మాట్లాడితే ఎట్లుంటుందంటే, నేను ఆ మాట బయట చెప్పకూడదు కానీ ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు మీరు. ప్రజాస్వామ్యం కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల పరిపాలన చూసారు కాబట్టి చెప్పినట్టుగా ఉంది. స్వచ్ఛందంగా మా పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ లేకుండా అసలు పార్టీ విధానాలు నచ్చగా భారతీయ జనతా పార్టీ విధానాలు నచ్చగా కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయింది. అది తప్ప చెప్పండి? సావిత్రిబాయి పూలని ఒక ఎంపీ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. డబ్ల్యూసీ లోపరుచుకున్నారా? అక్కడ పరిస్థితులు బట్టి అక్కడ వారు నిర్ణయం తీసుకున్నారు. ఒక్క విషయం ఉన్నా, ఇవాళ ఈ 2 ఎమ్మెల్యేలు రావటం వల్ల కేసీఆర్ గారు కానీ, టీఆర్ఎస్ పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ
నిజంగా అవసరం వచ్చింది ఇప్పుడు ఉంటుంది. ఆ. ఏం ఎమ్మెల్సీ వస్తుంది మీకు ఇప్పుడు? ఆ ఎమ్మెల్సీ ఒక్క ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీలో కూర్చునే అవకాశం వస్తుంది ఇప్పుడు ఉన్న 21 ఓట్లతో గెలిస్తే. ఆ ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పండి. అలయన్స్ లో టీడీపీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే మాకు ఎన్ని వచ్చినాయి? 19 వచ్చినాయి, 2 టీడీపీకి వచ్చినాయి. అవి కూడా అదే కదా. ఇప్పుడు అవతల సండ్ర వెంకట వీరయ్య గారు కూడా అక్కడ తీసుకునే కార్యక్రమమే కదా. దీని గురించే ఈ రెండే రకంగా జరిగిందో అది. మీరు నేనేమంటానంటే నీకు ఏదో రకంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ దూరం రేపు ఉపయోగపడే విధంగా ఉండాలి కదా. ఏమీ లేకుండా ఒక వేరే వాళ్ళకి నష్టం జరిగి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే చూసి సంతోషపడాలనే ఆలోచన చేసేవాడిని మెడికల్ లాంగ్వేజ్ లో సాడిస్ట్ అంటారు. ఒక ట్రైన్ పోతుంటే ఆ రైలు పట్ట పక్క ధరిపించి చెట్టు మీద కూర్చొని రైలు పట్ట జనాన్ని ఏడుతుంటే చూసి నవ్వినట్టు. అంటే నేను ఏమంటానంటే ఇంకా ఉన్నారు చాలా మంది సీరియల్లో ఉన్నారని చెప్పేసి కేటీఆర్ అన్నారు కదా, దానికి సంబంధించి మీరు కాపాడుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా ఏంటి అనేది నేను ఫైట్ చేస్తూనే ఉన్నాం. రామకృష్ణ గారు రైట్, చివరికి మీ దగ్గరికి వద్దాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు వచ్చేసి ఎవరైతే కంప్లైంట్ చేశారో అతనిపై దాడి చేయాల్సిన అవసరం, దాడి మీన్స్ అంటే వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉంది, భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఏముంది అనేదే వీళ్ళు చెప్తున్నది. ఎందుకు ఏమవసరం అనేది? ఇక్కడ ఏం పని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు? ఇక్కడ ఏం పని? అదే సార్, ఇందాక నేను మళ్ళా చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో మాట్లాడితే ఇందాక చెప్పినట్టుగా ఏదైనా ఇప్పుడు నాకు మా ఏరియా ఎస్ఐ మీద నాకు నమ్మకం లేదండి, నాకు సరిగ్గా న్యాయం చేస్తాడని నేను వెళ్ళి పక్క స్టేషన్లో ఎస్ఐకి కంప్లైంట్ ఇస్తే ఆయన కేసు కట్టేసి ఇక్కడికి వచ్చేసి అరెస్ట్ చేయడానికి లేదు సార్. ఇక్కడ నేను చెప్పేది ప్రాతిపదిక అది. ఇక్కడ జరుగుతున్న రచ్చ ఏంటంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సరే ఆ చోరీ ఇందాక నుంచి నేను అసలు ఆ పాయింట్ రాకుండానే కట్ చేశారు. చోరీ జరిగిందా లేదా అనేది వారు చెప్తున్నటువంటి మాట. ఇది జరిగింది అనేది అది ఏం జరిగిందంటే ఇంక ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. సిపి చెప్పారు కదా జరిగిందా లేదనే దానిపైన నేను ప్రెస్ మీట్ పెట్టి సిపి మాట్లాడారు కదా ఏం జరిగింది అనేది, అదే కంపెనీలో ఏం జరుగుతుంది అనేది. రామకృష్ణ గారు కాబట్టి అతను ఇక్కడ హైదరాబాద్ లో కంప్లైంట్ ఇచ్చిండు. ఇంకొకటి మీరు అడ్వకేట్ కాబట్టి మీకు ఇంకో విషయం చెప్తున్నా. గతంలో మత విద్వేషాలు రెచ్చగొట్టిన అంశం మీద అనే దాని మీద అక్బరుద్దీన్ ఓవైసీ గారి మీద పూణేలో కేసు కంప్లైంట్ ఇచ్చిరండి. ఆయన మాట్లాడింది ఇక్కడ హైదరాబాద్ సభలో మాట్లాడితే అక్కడ కంప్లైంట్ ఇస్తే అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఇప్పటికీ పూణేకి వెళ్తా ఉన్నారు. మీకు విచారించే అధికారం లేదంటే ఏమన్నా కరెక్ట్ కదా. ఇండియన్ పీనల్ కోడ్ దేశం మొత్తాన్ని వర్తిస్తుంది, ఎక్కడ ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. అంటే మెటీరియల్కి సంబంధించినటువంటి కేసెస్ వేరు, ఇటువంటి అంటే స్పీచెస్ లేదా ఇటువంటి కేసెస్ వేరు, ఇది మరలా అది వేరు. అందుకే నేను చెప్పేది ఎలాబరేటివ్ సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ చెప్పేది సార్ ఇప్పుడు సజ్జనార్ గారు చెప్పారు ఐపీఎస్ ఆఫీసర్లు అక్కడే కాదు ఇక్కడ ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటిది కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన పోలీసులు కూడా ఐపీఎస్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ మీదే వెళ్ళారు. అంటే ఇక్కడ సార్ ఆఫీసర్లు అధికారాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారు మాత్రమే పూర్తిగా ప్రభుత్వానికి లోబడిపోయారు, తెలంగాణ ఉన్న వాళ్ళందరూ కూడా నిష్పక్షపాతంగా ఉన్నారు అనేదే టీఆర్ఎస్ మాట. మన టీఆర్ఎస్ కానీ వైసీపీకి మాట అయితే అదే చెప్పమానండి, నాకేం అభ్యంతరం లేదు. అధికారులు ఎక్కడైనా అధికారులు వాళ్ళ బాధ్యతలు వారు నిర్వర్తించాలి, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ విచారణకు సహకరించండి. ప్రజల వ్యక్తిగత డేటాను మీరు ఒక కంపెనీ ప్రైవేట్ సంస్థకు ఇవ్వాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? అది తప్ప కదా చెప్పండి. కాదు రామకృష్ణ గారు, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇక్కడ ఉన్న తెలంగాణ పోలీసుల పైన కూడా మీకు నమ్మకం లేదన్నట్ట, ఇట్లా దాన్ని ఎలా చూస్తారు? ఈ విషయంలో సుప్రీంకోర్టు అయినా మీకు తెలుగుదేశం పార్టీ నాయకులకు బెయిల్ దొరకదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్లాల్సింది. సుప్రీంకోర్టు ఆధార్ సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, సెక్షన్ 8 సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రజలకు సంబంధించిన ఏ ప్రైవేట్ సంస్థలకు ఇవ్వద్దని చెప్పి దీపక్ మిశ్రా గారి నేతృత్వంలో తీర్పులు ఇచ్చారు. ఇక్కడ నేను మళ్ళా నేను దీనిలో పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా రియలిస్టిక్. మీరు ఎవరైనా సరే ఏ న్యాయవాది దగ్గరికి వెళ్ళి నేను ఒక పార్టీ లీడర్గా అయితే ఇంకా నేను చాలా ఎలిగేషనరీగా కూడా మాట్లాడేవాడిని. మాట్లాడండి, సమాధానం చెప్తాను కదా. మీరు ఏమి అలిగేషన్స్ మీరు లేపుతారో లేపండి, మీరు దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నేను చెప్పే
సార్ నేను ఎలిగేషన్ మీ మాటలే చెప్పారు. మీ కేసీఆర్ గారు మేమేం చేస్తాము, మేమందరం ఎలా ఉన్నాం ఇవన్నీ మీరు చెప్పారు. సరే మేము కుట్రనే పదం ఎందుకు వాడామంటే మీ ముగ్గురికి మేము దిగిపోవాలని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డేటాను ఐటీ గ్రిడ్కి అమ్ముకోమని చెప్పి కేసీఆర్ గారు చెప్పారా? చెప్పండి, ఐటీ గ్రిడ్కి ఇవ్వమని చెప్పి కేసీఆర్ గారు చెప్పారా? మీరు తప్పుల మీద మీరు తప్పులు చేసుకుంటూ కేసీఆర్ గారిని నిందించడం కరెక్ట్ కాదు. ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తారు. ఎందుకంటే మీరు మాటి తప్పులే మీ వైఫల్యాలను పక్క రాష్ట్రం మీద మీరు నెట్టు వేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇప్పటికైనా తప్పులను సరిదిద్దుకోండి. మీరు మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. అనుభవం ఉన్న నాయకుడు మీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడితే ప్రజలకు మంచిది, లేకపోతే ప్రజలు మీకు తీర్పునిస్తారు. సార్ నేను చెప్పేది ఏంటంటే అక్కడ ముగ్గురు కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కలిసి ఇక్కడ తెలుగుదేశం ఓడిపోవాలని కోరుకుంటున్నారు. కోరుకోండి, మీరు ముగ్గురు కలిసి పోటీ చేద్దాం లేదా మేము ఒక నిమిషం ఏనండి. నేను చెప్పేది ఏంటంటే దీనిలో ఇందాక నుంచి ఎలిగేషనరీ మీ సమాధానం చెప్పడం కోసం కాదు సార్. నేను అనేది ఏంటంటే సార్ అక్కడ జరిగినట్టు ఎక్కడైనా సరే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక కేసు పెడతానికి కానీ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి కానీ ఉదాహరణకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి డేటా చోరీ జరిగింది అని చెప్పి కనుక భావిస్తే ప్రభుత్వం కంప్లైంట్ పెట్టాలి. లేదు యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ లేదా మీ ఎవరైనా సరే దాని మీద ఒక సెన్సిబుల్ గా నాది హక్కు నేను చెప్పాలి, దాని న్యాయస్థానానికి వెళ్ళి దాని నుంచి డైరెక్షన్ తెచ్చుకోవాలి. అంతేగాని నేను మళ్ళీ చెప్పేది ఇప్పుడు ఇందాక చెప్పాను, నా ఎస్ఐకి సంబంధం లేదు, నా ఎస్ఐ నాకు నచ్చలేదు కాబట్టి నేను పక్క దేశం వెళ్ళి గుంటూరు వెళ్ళి కేసు పెట్టి అక్కడ రిజిస్టర్ చేపించి మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తాను, రాజేష్ గారు నా ఇంట్లో దొంగతనం చేశాడంటే నాకు నా ఫ్రెండ్ కాబట్టి కుదరదు సార్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. నేను డీజీకో ఎస్పీకో దానికి ఒకటి ఇవ్వాలి, ఆయన వేరే అలాట్ చేయాలి అధికారికంగా, దాని తర్వాత అలా రావాలి. అలాగే ఇప్పుడు రెండు ప్రత్యేకించి ఇందులో రాజకీయ విభేదాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతానికి రాజకీయ క్రీడ జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో ఏ విధంగా ఇంటరప్ట్ అవుతారు అనేది నేను చెప్పేది. చోరీ జరిగింది అని చెప్పి నేను సజ్జనార్ కూడా చెప్పలేదు. మీరు ఒక అడ్వకేట్ కూడా ఇవాళ ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీదే ఉందనుకోండి, మీ డీటెయిల్స్ అని ఇంకొకరి చేతికి వెళ్తే మీరు కేసు పెట్టొచ్చా పెట్టలేరా? ఎట్లా అదే చెప్తున్నా మేడం, నేను చెప్తుంది అదే. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, విజయవాడలో ఉన్నాను, లేదా మీరు హైదరాబాద్లో ఉన్నారు. మీకు సంబంధించినటువంటి డేటా ఏ డేటా చోరీ జరిగింది? ఇక్కడ ప్రధానంగా అంశం ఏంటంటే ఓటుకు సంబంధించినటువంటి దానిలో అంటే నా ఓట్లకు అన్యాయం గురవుతా ఉంది, నా ఓటు తీసేసి నా గురించి వ్యక్తిగత వివరాలు తెలుసుకుని నా ఓటుని తొలగించి నా హక్కుని హరిస్తున్నారు, దీనికి పలానా వాళ్ళు సహకరిస్తున్నారు. ఇది కదా కంప్లైంట్. ఒకే ఐపీ అడ్రస్, ఆ ఐపీ అడ్రస్ ఎక్కడంటే ఈ అడ్రస్ లో తేలింది కదా. ఇదేనండి మాధవ్ గారు, అదే నేను అడ్వకేట్ గారు నేను మళ్ళీ అదే ఎస్ మీరు వెళ్ళింది ఒకవేళ మీరు ఎన్నట్టుగా వెళ్ళింది అనుకుందాం, నాకు తెలియదు. నేను అనేది ఏంటంటే వెళ్ళింది అది ఎవరు ఓట్లు ఏంటి అనేది చాలా గందరగోళంగా జరుగుతూ ఉంది. ఇక్కడ ఓట్లకు సంబంధించి మీరు చూస్తూ ఉన్నారు. అప్పుడు మీరు ఎవరు చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ చెప్పాలి, లేదా ఇక్కడ మీకు ఇక్కడ అధికారికంగా ఇక్కడ జరుగుతుంది అట్లా ఉండదు. ఎలక్షన్ కమిషన్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ ఇచ్చాము, పోలీసులకు ఇచ్చాము, న్యాయపరంగా కూడా మీరు జనాల్లోకి ఓళ్ళలోకి ట్యాపులు పట్టుకెళ్ళి ఎలక్షన్ తర్వాత సబ్మిట్ చేసాం. కేసులు కూడా జిల్లాలో అన్ని జిల్లాల్లోనూ కూడా అన్ని జిల్లాల్లో కేసులు ఫైల్ చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్కి 2 months బ్యాకే ఏపీలో ఎవరైతే ట్యాబులు తీసుకెళ్లి వాళ్ళు అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నారో వాళ్ళు ఆ రోజే కంప్లైంట్ చేశారు. వాళ్ళు వచ్చారు, తర్వాత మా ఓటు మాయమైపోయింది అనేది. ఆ రోజే కనుక వీళ్ళు స్పందించుంటే
ఆ రోజే యాక్షన్ తీసుకుని ఉంటే ఇవాళ ఇక్కడ దాకా వచ్చేది ఎందుకు కాదు. స్పందిస్తారు? ఆ రోజేమో వాళ్ళు చేయించలేదు, ఎందుకు స్పందిస్తారు? మాయి తీసేశారండి. ఇవాళ మా ఒకటండి, ఓటు వాళ్ళు ఏ తీసేశారు. సానుభూతి దాని మీద పరులైనా సరే యాక్షన్ అది తీసుకుంటున్నారు. టీడీపీ సానుభూతి పరుల ఇదే లేకపోతే కరెక్ట్ వైసీపీ అయితే సానుభూతి అందరిని పరుల అరెస్ట్ అనేది ఇక్కడ చేసి క్వశ్చన్ లోపల కాదు. పెట్టమంటారంటే అసలు అందరూ ఓట్లు అట్లా తొలగిస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్. అది ఎవరు సానుభూతి పరులు అనేది కాదు. ఇవాళ మారుతారు కదండి డబల్ తీయడం కాదు, డబల్ వేసుకున్నారు కొన్ని. చాలా ఓట్లు డబల్ వేసుకున్నారు అక్కడ. ఇవాళ లిస్ట్ దాని వల్లే కదా కంప్లైంట్ రేజ్ అయింది. ఇప్పుడు ఇవాళ ఒకే 70 అడ్రస్ లక్షల పైన ఓట్లు 150 సుమారు 70 లక్షల ఓట్లు యాడ్ చేశారండి. వేరే జిల్లాకి వెళ్ళినప్పుడు అక్కడ ఇవాళ ఒక్క అడ్రస్ పైన 150 ఓట్లు ఉన్నాయి. ఇలాంటి ఎన్నో ఉన్నాయి రాజేష్ గారు. రామకృష్ణ గారు చివరిగా ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు దీనిలో ఒకటి సార్, ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వం పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి దీనిలో ఇన్వెస్టిగేట్ చేయడం అనేది అది రాజకీయ పరమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్న సమయంలో మీరు ఉద్రేకమైనటువంటి పరిస్థితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ కలిసి ఈ ఆటను మేము ఎలా తిప్పికొట్టాలో మాకు తెలుసు. మీ విచక్షణ దొంగను ఒప్పుకున్నట్టే, అశోక్ తప్పించారంటే దొంగను ఒప్పుకున్నట్టే, ఇక్కడ పోలీసులు పంపించారంటే దొంగను ఒప్పుకున్నట్టే. రవి గారు, మాధవి గారు, శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. ఇది వాళ్ళ చర్చ. మనం మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి. మాట్లాడినట్లేదు.